ఈరోజు అనగా జూలై 3వ తేదీ 2024 సంవత్సరంన మనము ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైన దినంగా మన ఇండియన్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన దినంగా ప్రస్తావిస్తూ అనేకులు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇండియన్ క్రిస్టియన్ డేగా యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గారు, అపోస్తులైనటువంటి తోమా గారు క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కేరళకు వచ్చి ఇండియా దేశం అంతటా స్వార్థను ప్రకటించి క్రీస్తు శకం 72వ సంవత్సరంలో చెన్నైలో మైలాపూర్లో హతసాక్షి అయ్యారు జూలై 3వ తేదీన. అందుకే ఈ దినాన్ని మనము ఇండియన్ క్రిస్టియన్ డేగా జ్ఞాపకానికి స్మృతికి తెచ్చుకుంటూ ఉన్నాం. ఎందుకు మనం ఇండియన్ క్రిస్టియన్ డేని సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకు జ్ఞాపకానికి తెచ్చుకోవాలి అనే విషయాలు చాలామందికి తెలియదు. ఏదో ఒకళ్ళు ప్రారంభించారు కాబట్టి మనము దాన్ని కొనసాగింపుగా చేద్దాము అనేటువంటి ఆలోచన ఉండి కొనసాగించే వాళ్ళు కొందరు, మరి కొంతమంది దీని గురించిన ఆలోచన కలిగిన వాళ్ళై ఆచరించేవాళ్ళు మరి కొందరు. ఏదేమైనా కొన్ని విషయాలు మనం ఈ యొక్క ఉదయకాలాన్ని తెలుసుకుందాం. ఇండియన్ క్రిస్టియన్ డేని ప్రారంభించడానికి గల ముఖ్య కారణం తోమా గారు. తోమా గారు అంటే మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి మన దేశంలో ఉన్న వ్యక్తి కాదు. యెరూషలేము ప్రాంతంలో గలిలయ తీర ప్రాంతాల్లో జన్మించినటువంటి తోమా గారు. ఈయన జననం గురించి, ఈయన యొక్క జీవితం గురించి దైవ గ్రంథములు అంతగా ప్రస్తావించబడకపోయినా ఈయన గురించి వాక్యములో కొద్ది విషయాలు మాత్రమే ప్రస్తావించబడడం జరిగింది. మత్తయి, మార్కు, లూకా అంత ఎక్కువగా తోమా గారి గురించి రాయబడకపోయినా యోహాను గారు ఎక్కువగా చాలా విషయాలు అనగా కొద్ది విషయాలే ఆ విషయాలను తోమా గారి గురించి తెలియజేయడం జరిగింది. సహజంగా దేవుని పిల్లలైన క్రైస్తవులైనటువంటి వాళ్ళకు తెలిసిన సంగతి ఏంటంటే తోమా అనంగాలనే అవిశ్వాసం గల్లవాడని అందరికీ చెప్తారు. అయితే నిజంగానే తోమా అవిశ్వాసం గల్లవాడా, అంత బలహీనుడా అని మనం ఆలోచిస్తే నిజంగా కానే కాదు. తెలుసుకోవాలని ఆశ అతనిలో ఉంది, అంతేకాని అతడు అవిశ్వాసి కాదు. చాలామంది చెప్తారు అవిశ్వాసి అని. అయితే మనం తోమా గారి గురించి కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో 3-4 విషయాలు మాత్రమే ప్రస్తావించబడ్డాయి. ఆ 4 విషయాలు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో ఓ మాట రాయబడి ఉంది, చదువుతున్నాను, దయతో గమనించండి. అందుకు దిదుమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదుమా అని తన తోడి శిష్యులతో చెప్పాను. యోహాను సువార్తలో ఈ ప్రత్యేకమైనటువంటి మాటను తోమా గారి గురించి మనం చదువుతున్నాం. తోమా గారు తన తోటి శిష్యులతో ఒక మాట చెప్తున్నాడు, మనము కూడా ఆయనతో చనిపోవుటకు వెళ్ళుదమా అని తన తోటి శిష్యులతో ఈ మాటను పంచుకుంటా ఉన్నాడు. ఎందుకు అంటే పరిస్థితులు బాగున్నప్పుడు అందరినీ మనం వెంబడిస్తాం. పరిస్థితులు బాగానప్పుడు ఎవరు వెంబడిస్తారు? యేసు ప్రభు వారు ఆ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు వేరుగా ఉన్నాయి. ఆయన ఇప్పుడు లాజరు చనిపోయాడు, చనిపోయి 4 దినములైంది, అక్కడికి మనం వెళ్దాము అంటున్నాడు. అక్కడ వాతావరణ పరిస్థితులు బాగాలేదు. అటువంటి ఆ పరిస్థితుల మధ్యలో వెనుకంజ వేయడానికి ఎవరైనా సిద్ధపడతారు. కానీ తోమా గారు ఏమంటున్నాడంటే మనం ఆయనతో కూడా చనిపోవడానికి వెళ్ళదామా అంటున్నాడు. తోమా నిర్ణయాన్ని మనం గమనించినప్పుడు చాలా దృఢంగా దేవుని కొరకు నిలబడతా ఉన్నాడు. చాలా ధైర్యంగా యేసు ప్రభు వారితో నిలబడతా ఉన్నాడు. తన తోటి వారిని కూడా బలపరుస్తూ ఉన్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం గమనించాలి. మనము నిలబడటమే కాదు, ఇతరులను కూడా మనం బలపరిచేటువంటి వాళ్ళంగా ఉండాలి. తోమా గారిలో ఉన్నటువంటి ఓ చక్కటి గుణాన్ని, సుగుణాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అతను అంటున్నాడు, మనము కూడా వెళదాం ఆయనతో చనిపోవడానికి, యేసు ప్రభు వారితో చనిపోవడానికి మనం కూడా వెళ్దాము అని అంటూ ఉన్నాడు. సంతోషం కలిగినప్పుడు, డబ్బున్నప్పుడు, ఆనందాలు ఉన్నప్పుడు అందరూ మనల్ని వెంబడిస్తారు. కానీ మనం బాధల్లో ఉన్నప్పుడు, మనం చేస్తున్న పోరాటంలో ఆపద ఉందని తెలిసినప్పుడు, మనం చేస్తున్నటువంటి పోరాటంలో చావు సిద్ధంగా ఉందని తెలిసినప్పుడు దాన్ని ఎదుర్కొనడానికి నాయకునితో కలిసి ముందుకు వెళ్ళేటువంటి మనుషులు ఎంతమంది ఉంటారు. కానీ తోమా గారిలో మనం గమనిస్తే ఆయన
యేసుతో చనిపోవడానికి సిద్ధపడతా ఉన్నాడు. అలాంటి తెగింపు ఆయనతో ఉన్న వాళ్ళందరికీ ఉందో లేదో తెలియదు, కానీ తోమా గారిలో ప్రత్యేకంగా ఉన్నట్టుగా యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు. మనం ఆయనతో కూడా చనిపోవడానికి వెళ్దామని తన తోటి శిష్యుల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవుని పిల్లలు, నిజమైన దేవుని పిల్లలు ఇలాగే ప్రవర్తిస్తారు. నిజంగా దేవునితో నడవాలనుకున్న వాళ్ళు సంతోష దినాల్లో దేవునితో నడవడం పెద్ద విషయం కాదు, మన శ్రమ దినాల్లో కూడా దేవునితో నడవడం గొప్ప విషయమై ఉంది. ఇంకా రెండవ ప్రస్తావన మనం గమనించినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, చదువుతున్నాను, గమనించండి. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా. ఒక క్వశ్చన్ యేసు ప్రభువాని చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ఒక సందర్భం జరిగింది. ఏంటి ఆ సందర్భం అంటే యేసు ప్రభువారు శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెబుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదునని ఆయన ఉపదేశం చేసినప్పుడు ఆ ఉపదేశాన్ని శిష్యులందరూ విన్నారు. కానీ తోమా గారు ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడంటే, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఏదో, ఆ మార్గం ఎలాగూ తెలియనని యేసయ్యను అడుగుతూ ఉన్నాడు. చాలామంది వింటారు, కానీ వినిన తర్వాత ప్రశ్నించేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలామంది దేవుని వాక్యాన్ని వింటారు, చాలా బాగా చెప్పారండి అంటారు. దేవుని వాక్యంలో ఉన్న సత్యాలను గ్రహించేటువంటి వాళ్ళు, దేవుని వాక్యాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వాళ్ళు కొద్దిమందే. తోమా యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు. అర్థం కాని ఆ విషయాన్ని వెంటనే యేసయ్యను అడుగుతూ ఉన్నాడు. ప్రభు, ఆ మార్గం మాకు ఎలాగ తెలుస్తుంది? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఆ మార్గం మేము ఎలాగ తెలుసుకోగలుగుతాం అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యేసయ్య అన్నాడు, నేనుండు స్థలములో మీరుండులాగున మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను అంటున్నాడు. తోమా అంటున్నాడు, మాకు ఆ మార్గం ఎలాగ తెలుస్తుంది? నువ్వెక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదే అని అంటూ ఉన్నాడు. నిజంగా ఆసక్తి అనేది ఎలాగుంటుందంటే, చాలామంది దేవుని వాక్య విషయంలో అశ్రద్ధ కలిగి ఉంటారు. వాక్యాన్ని వింటారు, వినేసి ప్రతి వాక్యము దేవునిదే నమ్ముతారు, ప్రతి బోధ దేవునిదే నమ్ముతారు. అయితే ఆ బోధలో ఉన్న సత్యాన్ని గ్రహించేవారు కొద్దిమందే. ఆ విశేషమైన మర్మమైనటువంటి సంగతులను తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వాళ్ళు కొద్దిమందే. తోమా యొక్క జీవితంలో గమనిస్తే ఇతడు ఆసక్తి కలిగి ఉన్నాడు. దేని కొరకు ఆసక్తి? దేవుని వాక్యములో ఆయన మాటల్లో ఉన్న శక్తిని తెలుసుకోవాలి, ఆయన మార్గం ఏదో తెలుసుకోవాలి, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి, ఆశ తోమాలో ఉన్నది. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం గమనించాలి. దేవుని వాక్యములో ఉన్న విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, బోధకుడు బోధించినప్పుడు ఆ బోధల్లో ఉన్న అర్థం కాని విషయాలను మనం అడిగి తెలుసుకునేటువంటి ఆలోచన కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తదుపరి తోమా గురించి మరొక విషయం రాయబడి ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం నుండి చదువుతున్నాను, గమనించండి. తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతుల్లో చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఈ సందర్భాన్ని చూసి చాలామంది ఏమంటారంటే తోమాని ఒక బలహీనుడిగా, అవిశ్వాసిగా చిత్రీకరిస్తారు. కానే కాదు, గమనించాలి. సాధ్యం కాని కొన్ని విషయాలు, అవి సాధ్యం కాదు అని మనకు తెలిసినప్పుడు, వాటిని తెలుసుకోవాలనే ఆసక్తి మనలో ఉన్నప్పుడు అడగడంలో తప్పేమీ లేదు, చూడడంలో తప్పేమీ లేదు. అయితే యేసయ్య ఏమన్నాడంటే, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమంటున్నాడు. అతడు అవిశ్వాసి అయిపోతాడు అనేటువంటి ఆలోచన యేసయ్యకు అర్థమైంది. ఎందుకంటే అతని ఆలోచన ఇంకొంచెం పెరిగిపోతే అవిశ్వాసంలో గెలిపోతుంది.
శిష్యులు ఏమన్నారంటే, మేము యేసుని చూసాము, ఆయన మాతో మాట్లాడాడు, మా మధ్యకు వచ్చాడంటే తోమా అంటాడు కదా, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే నమ్ముతాను అంటా ఉన్నాడు. అయితే యేసయ్య అన్నాడు, రా నా పక్కలో వేలు పెట్టి నన్ను చూడు అని చెప్పి అతని దగ్గర తీసుకుని అతడి గాయాలన్నీ చూపించి అతడితో చెప్తున్న మాట, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమన్ను. అప్పుడు అంటాడు కదా తోమా, నా ప్రభువా నా దేవా అనను. అంటే ప్రభువుని అప్పుడు గుర్తుపట్టాడు. అప్పటి వరకు గుర్తుపట్టలేకపోయాడు. నేరుగా కనబడిన అతడు లోపల ఉన్న ఆ అవిశ్వాసపు పొరలు ఆయన్ని గుర్తుపట్టకుండా చేసినాయి. కాబట్టి చాలాసార్లు మనం గమనించాలి, కొద్దిగా అవిశ్వాసం మన ఎదుటున్న దేవుని చిత్తాన్ని చేయకుండా ఆపేస్తాయి. మన ఎదుటున్న దైవ సంబంధమైన విషయాలను చూడకుండా ఆపివేస్తాయి. ఈ యొక్క వాక్య భాగంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, తోమా అవిశ్వాసివి కాబోతున్నాడు అని గ్రహించిన యేసయ్య అతడు విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. దగ్గరికి పిలిచి గాయాలు చూపి అంటున్నాడు, నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివయుండు అని చెబుతా ఉన్నాడు. మళ్ళా అంటాడు కదా, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. నిజంగానే చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. తోమాలో ఉన్న విశ్వాసం బలపడడానికి యేసయ్య ఆ చక్కటి మాటను తెలియజేశాడు. తోమా జీవితం ఇప్పటి వరకు ఒక 3 అంశాలు మనం ధ్యానించాం. ఇప్పటి వరకు తోమా కొంచెం బలహీనుడిగా ఉన్నాడు, ఆసక్తి గలవాడిగా ఉన్నాడు, ధైర్యపరిచేవాడిగా ఉన్నాడు, యేసయ్యతో జీవించడానికి ఇష్టపడ్డాడు, బాగుంది. ఇంకా యేసయ్య ధైర్యపరిచిన తర్వాత మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో తోమా గారు మేడగది పైన ఉన్నాడు. ఆయన దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే, శక్తి చేత నింపబడిన వాడే అన్య భాషలతో మాట్లాడాడు. అక్కడ నుండి ప్రారంభమైన సేవా పరిచర్య విస్తరిస్తూ ఎక్కడికి వచ్చాడో తెలుసా? మన ఇండియా దేశానికి వచ్చాడు. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. శిష్యులతో చెప్పాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఈరోజు దేవుని సేవ చేసేవారికి కానీ, దేవుని నమ్మిన వారికి కానీ తోమా గారి జీవితం నేర్పేది, ఆయన ప్రభు కొరకు చనిపోవడానికి సిద్ధపడ్డాడు. తనున్న ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, తనున్న దేశాన్ని విడిచిపెట్టాడు, పడవలో ప్రయాణమై ఇండియా దేశానికి వచ్చాడు. తన ప్రయాణాలు ఎలా సాగినో నేను వివరించట్లేదు, కానీ ఇండియా కొరకు ఒక భారాన్ని కలిగి ఇండియా దేశానికి వచ్చి సువార్తను ప్రకటించి దేవుని కొరకు అనగా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు హతసాక్షి అయిపోయాడు, చంపబడ్డాడు. వయసు నిండిన వాడే చనిపోలేదు, కానీ బళ్ళెముతో పొడవబడి చనిపోయాడు. మన ఇండియా దేశములోనే ఇది జరిగింది. అందుకే మనం ఆయన జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. తోమా జీవితం, తోమా యొక్క అడుగులు మన ఇండియా దేశంలో ఉండడం మనకెంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే తోమా యేసు ప్రభువారితో ఒక అపోస్తలుడిగా ఉన్నాడు. అపోస్తలుడిగా తోమాపై ఉంచిన ఆ భారాన్ని తన ప్రాణం పోయేంత వరకు కూడా యేసు ప్రభువారు ఆ ఉంచిన భారాన్ని మోస్తూ కొనసాగించి సంపూర్తి చేశాడు. నిజంగా తోమా గారి జీవితంలో ఎన్నో అద్భుతాలను దేవుడు జరిగించాడు. ఎన్నో అద్భుత కార్యాలు మన యొక్క ఇండియా దేశంలోకి వచ్చిన తర్వాత అనేక మంది హైందవులైనటువంటి ప్రజలు తోమా గారి మాటలు విని ఆకర్షితులై యేసు ప్రభువారి తట్టు తిరిగారు. క్రీస్తునందు ప్రియులారా, ఈ వాక్య భాగం ద్వారా విశ్వాస జీవితాలు బలపడునుగాక. తోమా గారి వలె ధైర్యం కలిగి స్వార్థ పనిలో ముందు కొనసాగుదురుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.